దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. గతించినటువంటి పునరుద్ధాన దినంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి అవకాశము, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు కదండి. చక్కగా దేవుని యొక్క నామంలో ఘనపరిచాం. ఈ యొక్క దినాన్ని యవన బిడ్డలందరితో కలిసి ఘనముగా ఆరాధన చేయడానికి కూడా దేవుడు కృప చూపాడు. అందుని బట్టి యవన బిడ్డలని నేను దీవిస్తూ ఉన్నాను. చక్కటి పాటలు పాడినటువంటి వారిని బట్టి వందనాలు. అలాగే చక్కగా తమ్ముడు దినాన్ని అన్ని పాటలకి చక్కగా వాయించాడు. సౌండ్ సిస్టమ్ కూడా చక్కగా కుదిరింది. ఈరోజు అన్ని కూడా మంచిగా ఉన్నాయి, సంతోషం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక ఆలోచన ముందు పెడతా ఉన్నాను. గడిచిపోయినటువంటి నిన్నటి దినము మన జీవితంలో ఎప్పుడైనా వస్తుందా? ఎప్పుడైనా కాదు కదా. తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా గడిచిపోయినటువంటి ఆ దినము మరలా రమ్మంటే రాదు కదండి. గడిచిపోయినటువంటి సమయం రమ్మంటే రాదు. అది గతించిపోయినటువంటి సమయం, గతించిపోయినటువంటి దినము. కాబట్టి ఈ యొక్క సమయంలో సమయము చాలా విలువైనది అనేటువంటి అంశం మీద మీతో నేను మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు గైకుని వారును ధన్యులు అనేటువంటి మాట భక్తుడి ద్వారా పేతురు అనగా యోహాను భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క యోహాను రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎక్కడ వ్రాయబడింది అనేటువంటి ఆలోచన చేస్తే పద్మాశ్రీ ద్వీపంలో భక్తుడైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి అతి చిన్న వయసుడైనటువంటి శిష్యులలో అందరికంటే చిన్నవాడు, దేవుడు ఎక్కువగా ఇష్టమైనటువంటి యోహాను ద్వారా దేవుడు మాట సెలవిస్తా ఉన్నాడు. పద్మాశ్రీ ద్వీపంలో ఈ ప్రకటన గ్రంథం అనేది రాయడం జరిగింది కదండి. పద్మాశ్రీ ద్వీపం ఎక్కడ ఉంటది? పద్మాశ్రీ ద్వీపం గురించి నాకు తెలుసు అన్నటువంటి వారు ఏ సందర్భంలో యోహాను భక్తుడు ఈ ప్రకటన గ్రంథం రాయాల్సి వచ్చిందన్నటువంటి ఆ ఆలోచన, ఆ సందర్భం తెలిస్తే నాకు తెలిసాను అన్నట్టే నేను ముందుకెళ్ళాను. నా మాట మీకు అర్థమయ్యా? ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయడం జరిగింది. పద్మాసు ద్వీపానికి యోహాను భక్తుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పద్మాసు ద్వీపం అంటే ఎలా ఉంటది? శాంతి అంటే గుహలా ఉంటది, చీకటిగా ఉంటది అంట. ఓకే, మీరేమంటారు? పద్మాసు ద్వీపం అంటే ఎలా ఉంటది? ద్వీపం అంటే ఏమంటాం మనం? మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు, నాకంటే ఎక్కువగా చదువుకున్నారు. ఎలా ఉంటుంది ద్వీపం అంటే? ద్వీపము అని అంటే చుట్టూ సముద్రం ఉంటది. దీపం వేరు, ద్వీపం వేరు. దీపం వేరు, ద్వీపం వేరు అదంటే అంతేనా? దీపం అంటే వెలుగు, ద్వీపం అంటే దీవి. చుట్టూ సముద్రం ఉంటది, పక్కన ఆ మధ్యలో అడవి ప్రాంతం లాగా, లేకపోతే మెట్ట ప్రాంతం లాగా ఉంటది. అడవిలాగా, కొండలాగా చుట్టూ నీరు ఉంటది అన్నమాట. సముద్రము లేకపోతే ఇంకో సరస్సు ఏదో, చుట్టూ కూడా నీరు ఉంటది. మధ్యన చెట్లతో దట్టమైనటువంటి అడవిలాగా ఉంటది. దాని ద్వీపం అంటారు కదండి. అయితే యోహాను గారికి ఏ పని అక్కడికి? యోహాను గారు ఏ పని మీద వెళ్ళాడు అక్కడికి? ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? ఎందుకు వెళ్ళాడు? అయితే బైబిల్ చదివేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు పద్మాసు దీపంలో దేవుడు ఈ ప్రకటన రాయించాడు కదా. ఎప్పుడైనా ఆలోచన చేశారా? యోహాను భక్తుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి? దీపం అంటే ఇలా ఉంటది కదా. ఆయన ఎలా వెళ్ళాడు అక్కడికి? ఎవరు తీసుకెళ్లారు? ఏ స్థితిలో వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలు మనలో కలగాలి. వాక్యం చదివేటప్పుడు ఈ ప్రశ్నలు మనం ఉత్పన్న జవాబు ఆటోమేటిక్ వస్తుంది. డొమేషన్
రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి డొమేషన్ చక్రవర్తి పరిపాలన కాలంలో భక్తుడైన యోహాను గారు వీధి వీధికి రాజ్య సువార్తను ప్రకటించేటువంటి సందర్భంలో యోహాను గారిని పట్టుకుని బంధించి చాలా క్లుప్తంగా చెప్పేస్తాం, సమయం లేదు కాబట్టి, బంధించి ఒక ప్రాంగణంలో ఒక మైదానంలోనికి తీసుకుని వచ్చి ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఒక మైదానంలో తీసుకుని వచ్చి యోహాను భక్తుని కట్టేసి 2 కాళ్ళు చేతులు కట్టేసి సలసలా కాగుతున్నటువంటి ఒక రాతి బాణలో కాగుతున్నటువంటి నూనెలో భక్తుడైన యోహాను గారిని పడేశారు. ఎక్కడ పడేశారండి? సలసలా కాగుతున్నటువంటి నూనెలో యోహాను భక్తుల్ని కట్టేసి నూనెలో పడేశారు. అంత బాణలు ఉంటాయంటారా? పూర్వం ఉండేవి, మనిషి పట్టేటువంటి అంత బాణలు ఉండేవి. నేను చూశాను, మాకు మొగల్తూరు కోట, అవి ఎప్పుడైనా విన్నారు? మొగల్తూరు కోట అంటే పెద్ద పేరు అనమాట. ఆ కోటలో ఆ బాణలు నేను స్వయంగా చూశాను. అంత బాణలు ఉండేవి. ఆ బాణలు చుట్టూరు మంట కాగుతూ ఉంటే, నూనె కాగుతూ ఉంటే, ఉదాహరణకు మీరు వంట చేసేటువంటి వారు మీకు తెలుస్తుంది, ఒక చినుకు పడి చేతి మీద పడితే ఎలా ఉంటుందండి? అసలు చాలా దారుణంగా ఉంటుంది. బాగా చిన్న బొట్టికి ప్రాణం విలవెల్లాడిపోతా ఉంటది, ప్రాణము విలవెల్లాడిపోతా ఉంటది. అలాంటిది యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి కట్టేసి ఆ బాణలో పడేశాడు. చల్లటి నూనె కాదది, సలసలా కాగుతా ఉంది, పొంగులు వస్తా ఉంది. అలాంటి స్థితిలో యోహాను భక్తుడు బతుకుతాడంటారా? బ్రతకడానికి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ డొమేషన్ చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, రాజ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు, చచ్చిపోయాడు, పేడ రూపోయింది అన్నట్టుగా. అయితే బాణ వంపేసిన తర్వాత, చచ్చిపోయాడనుకుని బాణ వంపిన తర్వాత యోహాను భక్తుడు చావలేదు. హల్లెలూయా. చావలేదు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఆయన శరీరం ఎలా ఉంటుందో ఒక ఆలోచన చేయండి. మొత్తం అంతా కూడా ఊడిపోయి ఉంటుంది కదండి. ఊడిపోయి మీకు బొబ్బాస్ కోడి అంటారు తెలుసా? ఒక ఇంటికి కూడా ఉండదు కోడికి, ఒక ఇంటికి కూడా ఉండదు చర్మం. అలాగా ఈయన శరీరము ఉడికిపోయి ముట్టుకుంటే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మాంసం ఎక్కడికక్కడికి ముద్దల కింద వచ్చేటువంటి పరిస్థితిలో యోహాను గారు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థితిలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, విశ్వాసం చాలా మంది ఉన్నారు, దేవుని ఎరిగేటువంటి వారు ఉన్నారు. అంతా కూడా అలజడిగా ఉంది, ఆ ప్రాంగణం అంతా అలజడిగా ఉంది. ఇది ఇక్కడ ఉండే కుదరదని యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి సైన్య సమూహం తీసుకుని వెళ్ళి పడవ మీద తీసుకెళ్లి పద్మాసు దీపంలో వదిలేశారు. కొడ ప్రాణంతో ఉన్నాడు. కొట్టిమిట్ట ఆడుతున్నటువంటి సమయంలో అతనితో పాటుగా ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, గ్రంథాలన్నీ కూడా ఆయనతో పాటుగా వినడానికి వీలేదని ఆయనతో పాటుగా తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడు ఆత్మావశుడై దేవుని చేత ఆత్మ చేత సంధింపబడినట్లు వాడై అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క ఆత్మ రాయించినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. నేను సింపుల్ గా చెప్పాను. ఆ స్థితిలో ఆయన ఎలాగున్నాడు? పాములు, పుట్రలు, చీమలు, చెరువులు అన్న ఉన్నటువంటి స్థలం అది. ఆ స్థలంలో ఉన్నటువంటి భక్తుడు ఆత్మ ప్రేరేపించబడిన చేత రాయబడినటువంటి గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం చదివితే, ప్రకటన గ్రంథాన్ని మీరు ఒక్కొక్కటిగా మీరు చదువుతా ఉంటే రాబోయేటువంటి చరిత్ర అంతా కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ యొక్క యోహాను భక్తుని ద్వారా రాయబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దినాన్ని సమయము సమీపిస్తా ఉంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని, ఇక్కడ
సమయము సమీపిస్తా ఉంది, సమయము గతించిపోతా ఉంది, సమయము గాలికి ఎగిరినట్లుగా గతించిపోతా ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, ప్రవచన గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము కూడా మనం ఏం చేయాలి? చదవాలి. వాక్యము ప్రతిదినము చదివేటువంటి వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. యెషయా గ్రంథం రాయబడినటువంటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో కదండి. నీటి కాలువల వారు నాటబడినదై ఆకువాడక, కీర్తన, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం కదండి. కాబట్టి పచ్చగా ఎవరుంటారంటే ఆ యొక్క పచ్చని చెట్టు వల్ల ఎవరంటారంటే దినదినము కూడా దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించాలి, దినదినము చదవాలి. వారానికి ఒక రోజు ఆదివారము మనం మందిరానికి వస్తాం కదండి. వారానికి ఒక రోజు మందిరానికి వస్తాం, 2 గంటలు మందిరంలో కూర్చుంటాం. కానీ వారానికి ఒక మందిరానికి వచ్చి దేవుని యొక్క గ్రంథంలో ఆ దేవుని యొక్క గ్రంథాన్ని తీసుకురావడానికి కూడా చాలా మందికి బరువని తయారు. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? లేనటువంటి వారు ఎవరు ఉన్నారా? లేనటువంటి వారు ఎవరు ఉంటే కనుక చేతితే ఏం చేయాలని చెప్తారు. లేని వారు, బైబిల్ తేకుండా మందిరంలో కూర్చున్నటువంటి వారు ఎవరు ఉన్నారా? ఉన్నారా? మీకు ఇవ్వబడుతుంది తర్వాత ప్రసంగం తర్వాత తీసుకుందిగా. పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని రావాలా, గ్రంథాన్ని చదవాలి. మనం చదివితేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ రోజున అనంత జ్ఞానిగా లేకపోతే తెలియనటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే ఒక మాట చెప్పాడు, మనం చదవాలి కదండి. చదివటం వలన ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, వాస్తవం తెలుస్తుంది, సత్యమేంటో తెలుస్తుంది. సత్యమేంటో తెలుస్తుంది. పలానా జోసెఫ్ గారు పొట్టిగా ఉంటాడు చక్కగా, అతను చెప్పింది బైబిల్లో ఉందా లేదా, వాస్తవమా కాదా, సత్యమా కాదా అది మీకు తెలియాలంటే వాక్యాన్ని చదవాలి. నేను చెప్పేసింది గుడ్డిగా నమ్మేయడం కాదు, నేను చెప్పింది గుడ్డిగా విశ్వసించడం కాదు, వాక్యాన్ని చదవాలి. ఈ రోజున వాక్యం చదవకపోవడం చేతనే ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేస్తా ఉన్నారు. గుడ్డిగా నమ్మేసి విశ్వాసంలో పాడైపోతా ఉన్నారు. ఏది నమ్మాలో తెలియదు, ఏది విశ్వసించాలో తెలియక ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం అనేటువంటి వాడు పాడైపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే వాక్యం చదవకపోవటం వల్ల, వాక్యాన్ని ధ్యానించకపోవటం వల్ల. కొంతమంది ముసుగేసుకోవద్దన్నారంట దేవుడు. ఎక్కడున్నాడు? కొన్ని సంఘాలు అంటే విమర్శించట్లేదు, వాక్యంలో ఉందా లేదా, వాక్యంలో ఖచ్చితంగా రాయబడి ఉంది. వాక్యంలో ఖచ్చితంగా రాయబడినటువంటి ఆ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఓ పాస్టర్ గారు అంటాడు, ముసుగేసుకోకపోయినా పర్లేదు అన్నాడు దేవుడు అంటే అతనిదే నమ్ముతాడు. పాస్టర్ గారు మాట నమ్ముతారు కానీ దేవుడు మాట నమ్మరు. అవునా? పాస్టర్ గారు మాట ఇక్కడ, దేవుడి మాట, వాక్యం నమ్మాలి. పాస్టర్ గారు ఎవరంటే దేవుడి దాసుడు అంటే ఒక ప్రతినిధి. ఆయన వాక్యానుసారమైనటువంటి బోధ ఆయన చేస్తున్నాడో లేదని గమనించాలి మీరు. కాబట్టి అందుకనే వాక్యాన్ని చదవాలి, అందుకనే వాక్యాన్ని మనం చదవాలి, వినాలి. వాక్యం చెప్పేటప్పుడు చదవడం, వినడం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి కదండి. వాక్యం చెప్పేటప్పుడు వినకపోతే మనకి ఏమీ కూడా ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేం, వర్ధిల్లలేం కదండి. దేవుని మందిరానికి వెళ్తే చాలా మంది అంటారు, అక్కడికి వెళ్తేనే దేవుడా, ఇక్కడ లేడా? దేవుని యొక్క మందిరానికి వెళ్తే మనకి ఉపయోగమా కాదా, నష్టమా? ఒక ఆయన అన్నాడంట, అతని పేరు గంగులు. అతని పేరేంటి? గంగులు. అలా నాన్న ఎప్పుడు అనేవాడంట, అరే గంగులు వెళ్ళొచ్చు కదా మందిరానికి, అక్కడ సభలు జరుగుతున్నాయి, వెళ్ళొచ్చు కదా అని రోజు అడిగితే ఉండేవాడంట. ఆ తండ్రి ఎప్పుడు కూడా బతిమాలుతూ ఉండేవాడంట. చాలా మంది బతిమాల రారు, వెళ్ళమనాయలు మందిరానికి. అలాగా ఒక రోజు ఈ బాధ పడలేక వెళ్ళాడంట. మీటింగ్ జరుగుతుంటే కొంతమంది వెనకాల వచ్చి ఇలా నించుంటారు కదా, ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు.
కదండి. అలా నిల్చున్నాడంట. ఎవరో అతని పేరేంటి? గొంగుల పేరు పాస్టర్ గారు కూడా తెలుసంట. రామరాజు గారు అనుకుందాం చెప్పు. పాస్టర్ గారు కూడా తెలుసంట. అక్కడి నుంచి చూసాడు. ఏరా గొంగులు వచ్చావన్నాడంట. తండ్రి ఏమన్నాడంటే 4 ముక్కలు రావచ్చు కదా అన్నాడంట. ఏంటి 4 ముక్కలు రావచ్చు కదా అన్నాడంట. ఇది అనుకున్నాడు గొంగులు. పాస్టర్ గారు మాట చెప్పాడు, ఎలా వచ్చావు ఒక మాట, ఒక ముక్కినేసాడు అన్న తర్వాత గొంగులు అన్నాడంట, కూర్చున్నాడంట. ఎలా గొంగులు కూర్చున్నావంటే 2 ఎలా గొంగులు వెళ్ళిపోతున్నావా అన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు 3 సరిపోతుంది. 3 పట్టుకుని విన్నాడు కదా. తండ్రి అడిగితే చెప్పడానికి ఆలోచించకుండా వెళ్తున్నాడు. గేటు దగ్గర వచ్చాడంట. అంటే గట్టిగా అనుకుంటాడు. మనకి ఇంటి దగ్గర కూరగాయలు తెమ్మన్నా లేకపోతే సరుకులు తెమ్మన్నా మనం ఏం చేస్తామంటే అల్లం ఉల్లిపాయ మర్చిపోతామని అనుకుంటాం. అవునా అన్నారా మీరు ఎప్పుడైనా? మర్చిపోతామని నెమరు వేసుకుంటే వెళ్తా ఉంటాం అనమాట. అల్లం ఉల్లిపాయ మధ్యలో మర్చిపోతే తేడా వచ్చింది కదా. అలా అనుకుంటే వెళ్తాడంట. ఎర్రగంగులు వచ్చావా అంటే అనుకుంటే వెళ్తాడంట. అంటే ఎర్రగంగులు వచ్చావా అని అనుకున్న గట్టిగా అన్నాడంట. సంతోషం వచ్చేసి ఆ 3 నేను కంఠస్థం చేసేదని మా తండ్రితో చెప్పొచ్చని. ఎర్రగంగులు వచ్చావు అన్నాడంట. అప్పుడే గోడ దూకి కొంతమంది దొంగలు వచ్చారంట. ఆడిపేట కూడా దొంగలేనంట. దొంగ వచ్చాడంట ఆ ఇంట్లోకి. ఎర్రగంగులు వచ్చావంటే ఎవడు చూసేసాడు నన్ను. అదే ఆ వచ్చినోడు గంగులు, ఆ దొంగ పేరు కూడా దొంగలేనంట. తక్కువ కూర్చున్నాడంట. ఎర్రగంగులు కూర్చున్నావంట. అయ్యో కూర్చోడు కూడా చూసేసాడు, గమనిస్తున్నాడండి అని దూకేసాడు. ఎర్రగంగులు వెళ్ళిపోతున్నావు అన్నాడంట. పర్వమని వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు చెప్పాల్సింది అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం వలన వాక్యం వినకపోయినా పాస్టర్ గారు చెప్పిన మాటలు ఉపయోగపడ్డాయా లేదా? ఏ విధంగా ఉపయోగపడ్డాయంటే ఆ ఇంటిలో దొంగతనం చేయకుండా ఉండడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగమా కదా? కదండి. కాబట్టి మనం వినాలి. ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది. మనం వినకపోతే కనుక అర్థం కాదు. ఈరోజు పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పారంటే సూపర్ గా చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే సూపర్ గా చెప్పడం కాదు, ఏం చెప్పాడు నువ్వు అర్థం చేసుకుందేంటి, నువ్వు విన్నాదేంటి, నీకు అర్థమైంది ఏంటి, ఇది కావాలి మనకి. సూపర్ గా చెప్పడం కాదు కదండి. చాలా మంది ఈ మాటలే చెప్తారు. చాలా బాగా చెప్పాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు కానీ అతడు అని అంటారు. నువ్వు అర్థం చేసుకున్నది ఏంటి వాక్యం అంటే రేపు పొద్దున్న పాస్టర్ గారు అడిగితే చెప్పాడండి అంటారు. అర్థమవుదో ఎన్నరో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. చాలా మంది అంతే. కానీ వాక్యాన్ని మేము ఏం చేయాలి? మొదటి ఏం చేయాలి? చదవాలి. రెండవది వినాలి. మూడవది చదవండి. వాక్యాన్ని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. ఎందుకు వాక్యాన్ని చదవాలి, ఎందుకు వినాలి అంటే నీవు నేను కూడా రక్షించబడాలని, నువ్వు నేను కూడా ఆయన రాజ్యంలో వారసులు కావాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఏ సమయం ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏ సమయాన్ని ఏ విపత్తులు వస్తాయో నీకు తెలియదు. అవునా కదా? ఈ యొక్క దుబాయ్ దేశానికి యుద్ధం ఎఫెక్ట్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. నేను ఇంచుమించు నెల నుంచి ఇంటికాడ కూర్చుంటున్నాను. జాబ్ పోయింది నాకు. అంటే తాత్కాలికంగా ఒక 2 నెలలు కూర్చోమన్నారు ఇంటికాడ. నేను అనుకోలేదు. ఈ సమయంలో నేను చేసేటువంటి హోటల్ బిజినెస్ చాలా బిజీగా ఉండేటువంటి పరిస్థితి దినానికి. కానీ అటువంటి దినాల్లో ఇంటి కాడ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మనకు తెలియదు. ఏ సమయం ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఒక చోట అంటాడు భక్తుడు, యెషయా గ్రంథము ఆదికాండము 27వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇస్సాకు భక్తుడు ఎలా ఇస్తా ఉన్నాడు? ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలుసు. చాలు. ఇస్సాకు అంటా ఉన్నాడు తన యొక్క కుమారుడు ఉద్దేశించి, నా మరణ దినము నాకు తెలియదు. నా మరణ దినం నాకు తెలియదు. మన యొక్క మరణ దినం మనకు తెలియదు. ఏ సమయంలో ఎవరు లోకాన్ని విడిచి వెళ్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరణం అనేది చిన్న వరకు వస్తుంది, పెద్ద వరకు వస్తుంది, వృద్ధులు వస్తుంది, ఎవరికైనా రావచ్చు.
ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. బండరాయిలో ఉండేవాడండి, చనిపోయాడు. ఏమంటాం మనం? బండరాయిలో ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, కానీ మాయమైపోయాడు అని అంటాం మనం. ఎందుకనంటే ఏ సమయాన్న ఏమి సంభవించునో అది మనకి తెలియదు. కాబట్టి వాక్యంలో రాయబడిన ప్రకారముగా సమయం ఉండగానే మనం సద్వినియోగపరుచుకోవాలి. పెద్దలు అంటారు కదా, దీపం ఉండగానే తెలుసు కదా మీకు చాలా బాగా కదండి. ఇల్లు చక్క పెట్టాలని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, సమయం ఉండగానే సద్వినియోగపరుచుకోవాలి. దేవుడి సమయాన్ని ఇచ్చాడు మనకి, దేవుడి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు నన్ను స్వకీయ రక్షకుడిగా అంగీకరించడానికి, నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, నీవు రక్షణలో కొనసాగడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు నీ వాయిదా వేస్తా ఉన్నావు? దేవుడు అడుగుతూ ఉంటే మనలో చాలా మంది అంటారు, చాలా సమయం ఉంది నాకు, చాలా సమయము ఉంది నాకు అని అంటాం. ఏ సమయం ఏం సంభవిస్తుందో అది నీకు తెలియదట. ఓ కామె అలాగే బైబిల్లో రాసుకుని రేపు నేను మారు మనసు పొందుతానని బైబిల్లో రాసుకుని రోడ్డు దాటుతా ఉందంట. నేను క్లుప్తంగా చాలా స్టోరీ ఉంది దానికి. రోడ్డు దాటుతా ఉంది, ఎదురుగా వచ్చి లారీ ఢీ కొట్టి చనిపోయింది. రేపు నేను మారు మనసు పొందాను, రేపు నేను బాప్తీసం తీసుకుంటాను. బాప్తీసాలు తీసుకోవడానికి కానీ మారు మనసు పొందడానికి కానీ ఏమైనా సీజన్ ఉందా? సీజన్ ఏమన్నా? సీజన్ ఏమి లేదు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని వివరించినటువంటి భక్తుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని వివరించినప్పుడు ఆయన ఎప్పుడు తీసుకున్నాడు బాప్తిసం? ఎప్పుడు తీసుకున్నాడు? వెంటనే వాక్యము విన్నటువంటి వెంటనే, వాక్యము విన్న వెంటనే ఆ యొక్క నపుంసకుడు బాప్తిసం తీసుకున్న వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల ప్రసంగాలు, వందల ప్రసంగాలు విన్నటువంటి మనమందరం కూడా ఆయనను కూడా ఒక ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను వాయిదా వేస్తా ఉన్నాను? బాప్తిసం తీసుకోవడానికి కానీ, ఆ జీవితాన్ని మార్చుకోవడానికి కానీ, లేకపోతే నా జీవితాన్ని యేసయ్యకు అర్పించుకోవడానికి కానీ ఎన్నాళ్ళు మనం వాయిదా వేస్తాం? ఒక చోట అంటాడు దేవుడు, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించిపోతా ఉందంట. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమంటా ఉన్నాడు? ఆలస్యం చేసేటువంటి వారిని, వాయిదా వేసేటువంటి వారిని, రేపు మాపు అని వాయిదా వేసేటువంటి వారితో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. అలాంటి వారితో ఏమంటా ఉన్నాడు? సిగ్గుమాలిన జనులారా పెడుతున్నాడు దేవుడు. సిగ్గులేదేంట్రా అని అంటే మనం ఊరుకుంటామా? దేవుడు ఏమంటా ఉన్నాడు? సిగ్గుమాలిన జనులారా. నేను అంటలేదండి, మీ అందరికీ ఉన్నా, నేను అంటలా, వాక్యం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా సమయము గతించిపోతా ఉంది. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, క్యాలెండర్ మారిపోతా ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. కానీ నువ్వు కూడా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు వాయిదా వేస్తా ఉన్నావు అని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏ సమయాన్ని లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి అవసరం వస్తుందో, గడి వస్తుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి నీ మరణం వల్ల నీకు ఉపయోగం ఉండాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉండాలి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనటువంటి మరణాన్ని మనం పొందితే ఒకానొక సమయంలో మనం ఎక్కడుంటామంటే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. దేవుని రాజ్యంలో ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఒక అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
ప్రశస్తమైనటువంటి పరిస్థితులు మనకు అనుకరింపచేశాడు. అన్ని కూడా దేవుడు అనుకరించాడు, అన్ని కూడా ఇచ్చాడు. కానీ నేను ఆయనకి ఏమి ఇచ్చాను, నేను ఆయనమే ఏమి ఇచ్చాను అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. దేవుడు ఎందుకు మరొక చోట అంటాడు, ఇబ్రీ రాసిన గ్రంథంలోనే 3వ అధ్యాయం 22వ వచనంలో, ఇబ్రీ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో మరొక మాట, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, ఈ అవిశ్వాసమును నేను బాగు. చాలమ్మా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భ్రష్టత్వంలో ఉన్నారు, మీరు తిరిగి నా ఎదుటికి రండి, ఈ భ్రష్టత్వాన్ని నేను బాగు చేస్తాను, తిరిగి రండి అని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినాన్ని మనలో కూడా ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దినమెల్ల నా చేతులు చాపుచున్నాను, లోబడిన జనుల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎవరు నా యొక్క కౌగిట్లోనికి వస్తారా, ఎవరు నన్ను చేర్చుకుంటారా, ఎవరు నా దగ్గరికి వస్తారని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. కనుక మనము ఏం చేయకూడదు అంటే ఆలస్యం అనేది చేయకూడదు. మరొకటి ఏంటంటే వాయిదా వేయకూడదు. ఎందుకు నువ్వు వాయిదా వేస్తా ఉన్నావనంటే, నువ్వు వాయిదా వేస్తా ఉన్నావనంటే నీవు అగాధమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. సమయం లేదు, సమయం గతించిపోతా ఉంది. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మన వయసు పెరుగుతుంది అని అంటే, మన వయసు పెరుగుతుంది అంటే మనం దేనికి చేరువవుతున్నాం? సుధా చెప్పు, అక్కడే చెప్పు. వెరీ గుడ్. మరణానికి దగ్గర అవుతున్నట్లే. మన వయసు పెరుగుతుందంటే మరణానికి మనం దగ్గర అవుతూ ఉన్నట్లే. కనుక మా సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా మనం ఎక్కడూ కూడా దేవుని యొక్క రక్షణలోనికి మనం వెళ్ళకుండా ఉంటే, స్వర్గీయ రక్షణ మనం అంగీకరించుకుని మన జీవితాన్ని మార్చుకోకుండా, మారుమనసు కూడా బాప్తిసం తీసుకోకుండా రక్షణలో కొనసాగబెట్టే వారుగా మనం లేకపోతే ఒకానొక దినాన్ని లోకాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. మరొక వచనం చదువుతాం. జెఫన్యా 1:18. నేను ముగించేస్తాను 30 నిమిషాలు. జెఫన్యా 1:18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపకపోవును. చాలండి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని, నాకు అన్ని ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, నాకేంటి, నాకు లెక్కలేదు, తిన్నంత ఉంది, తరతరాలు తిన్నా తరగినటువంటి ఆస్తి నాకుంది, వెండి ఉంది, బంగారం ఉంది, ధన ధాన్యాలు ఉన్నాయి, వజ్రవైడూర్యాలు ఉన్నాయి, నాకేంటి అని అనుకుంటే గనక అవేమి కూడా నిన్ను రక్షించలేదు. యెహోవా ఉగ్రత దినమున ఆ ఉగ్రత నుంచి అవేమి కూడా నిన్ను తప్పించలేవు. ధనవంతుడు కూడా అనుకున్నాడు, తిరుము తాగు సుఖించుము అని అనుకున్నాడు. వారు వెరివాడా, ఈ రాత్రే ఈ ప్రాణాన్ని నేను అడుగుతున్నానని దేవుడు ప్రాణాన్ని తీసుకుంటే ఆయన పరిస్థితి ఏంటి? అంగలాస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయడం రాదు, ఇక్కడ ప్రార్థన చేయమంటే రాడు, ప్రార్థన చేయడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ ఏందో దేవుడు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అగాధములో ఉండి, నరకము నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేయమంటే రాలేదు, ఇక్కడ ప్రార్థన చేయమంటే లేదు, మందిరానికి రమ్మంటే రాలేదు, దేవుడిని అంగీకరించమంటే అంగీకరించలేదు, బాప్తిసం తీసుకోమంటే తీసుకోలేదు, రక్షణ లోనికి రాలేదు. ఒక వెరువాడా, నీవెవరో నాకు తెలియదు అంటాడు. సమయం ఉండగానే మనము స్వకీయ రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు వారిని మన రక్షకుడిగా మనం అంగీకరించాలి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు అంటే, నీ మీద కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు కాబట్టి. ఆ మాట చోటు ముగిస్తాను. యెషయా గ్రంథం 30:18. యెషయా గ్రంథం 30:18. యెషయా గ్రంథం 30:18. కావున మీయందు దయచూపువలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని. చాలమ్మా. కావున మీయందు దయచూపువలనని, కరుణ చూపువలనని ఆయన ఆలస్యం చేసి నిలబడి ఉన్నాడు మీ దగ్గర.
నీ మీద దయ ఉంచి కరుణ చూపినటువంటి కరుణ కలిగినటువంటి యేసయ్య, కరుణ కలిగినటువంటి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే ఏ ఒక్కరు నశించి కూడా దేవునికి ఇష్టం లేదండి. ఎవరు నశించడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ కూడా ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినిచినటువంటి అందరం కూడా సమయం సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకున్న వారును ధన్యులు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయము గతించిపోయేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి వారం చాలా ఈజీగా అయిపోతుంది కదండి. వారం చాలా ఫాస్ట్గా అయిపోతా ఉంది. అప్పుడే ఆధారం వచ్చేసిందా అని అన్నట్లుగా అయిపోతా ఉంది. నేను డ్యూటీ మరి అప్పుడే నెల అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతా ఉంది, సమయం చాలా ఫాస్ట్గా గతించిపోతా ఉంది. కాబట్టి మనం ఒక ఆలోచన చేయాలి. దేవుడు నాకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. దేవుడు అన్ని పరిస్థితులు నాకు ఇచ్చాడు. సమస్తాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకప్పటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు పరిస్థితులు మెరుగుగా దేవుడు నాకు ఇచ్చాడు. అన్ని వసతులు దేవుడు అనుగ్రహింపచేశాడు. కాబట్టి దేవుడు ఒకే ఒక అన్ని అడిగి అన్ని నీకు ఇచ్చి ఒకటి అడుగుతున్నాడు. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోమంటున్నాడు. అంతే. హృదయంలో చిన్న స్థలం ఏమంటున్నాడు. నీ హృదయంలో చిన్న స్థానాన్ని దేవుడు అడుగుతున్నాడు. అది మాత్రమే కోరుకుంటున్నాడు. అది మాత్రమే దేవుడు ఆశిస్తా ఉన్నాడు నీలోంచి. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనం ఏం చేయకూడదంటే సమయాన్ని వృధాపరచుకోవాలి. సమయాన్ని మనం ఏం చేయాలంటే స్వద్వినియోగపరచుకోవాలి. నాకు ఎప్పుడూ కూడా ఆదివారం మానాలి అనేటువంటి ఆలోచన రాదు నాకు. ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో 1-2 సార్లు మానుంటాను. అది డ్యూటీ పరంగా, డ్యూటీ ఉండటం వల్ల. ఎప్పుడు కూడా నీ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితులు గత 30 సంవత్సరాల నుంచి లేదు. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే మందిరానికి వెళ్ళాలి, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఏ దినాన్ని ఏం సంభవించుతో నీకు తెలియదు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి దినాన్ని, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి ఆ రీతిగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకటి మాటలు చెప్పినటువంటి దైవజనుడికి సంకల్పం తెలుస్తాను. 2 విషయాలు మిమ్మల్ని అడగాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే మరి యోహాను భక్తుల కోసం పాస్టర్గా చెప్పారు కదా, మనం ప్రతిరోజు బైబిల్ వాక్స్ చదువుతాము. దేవుని బిడ్డలు మనం దేవుడి సన్నిధికి ముందుగా వెళ్తూ ఉంటాం కనుక దయచేసి యోహాను గారు 7 పత్రికలు రాశాడండి. ఏం రాశాడు? జాస్తి రోజు చదువుతుంది బైబిల్ కదండి. పత్రికలు ఏం రాశాడు? 5 పత్రికలు రాశాడని చెప్తున్నారు. మీరు జ్ఞానము ఎందుకంటే వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, వివేచన కలుగుతుంది అని చెప్పినప్పుడు చక్కగా బైబిల్ని ఎవరు ఎప్పుడు ఎలా రాశారని మనం తెలుసుకోవాలి. యోహాను భక్తుడు 3 పత్రికలు రాశాడు. 1 సువార్త కదండి, 4, 5 కదా, 5 ఇప్పుడు చెప్పినటువంటి ప్రకటన గ్రంథం కదండి. జాగ్రత్త గమనించాలి. ఎప్పుడైనా వాక్యం చెప్తుంటే మనం ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, తెలుసుకోవాలి కదమ్మా. అదే పౌలు గారు 2 పత్రికలు రాశారంటే ఏం చెప్తారు? 11, 14 మీరు చెప్పకండి. ఎందుకంటే మీ పాస్టర్ గారు రాదని చెప్తాడు మీకు. కనుక జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మరొక విషయం చెప్పారు ఆయన. ఏం చెప్పారు? సమయము పాల్గొంది శాంతి కోసం ఆయన చెప్పారు. నేను పేరెంట్ చెప్పాను పాడపడమంటే పాడతానండి. సమయం పాలించుకోకండి, ఎవరైనా సరే రక్షణ కోరికైనా పాలించుకోకండి. ఎందుకంటే పుట్టినరోజు చేసుకుంటాము, పాస్టర్ గారు పిలిపి ప్రార్థన చేసుకుంటాము. కారణం ఏంటో తెలుసా? పుట్టినరోజు వచ్చిందంటే మరణానికి దగ్గర అవుతాం లెక్క. జాగ్రత్త ఆలోచించండి, అది చేసుకోగలలేదు కనుక జాగ్రత్తగా చెప్పినటువంటి వాక్యాన్ని గమనించండి. ఇదేనా ప్రకటించినటువంటి మరి ప్రకటనలో కొన్ని చూసుకుందాం. బైబిల్ లేనటువంటి వారు